హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు బాస్ వీడియో సిరీస్. ఈ మధ్య స్పైన్ ఫ్రాక్చర్స్ అనేటివి చాలా కామన్ అయిపోయాయి. దానికి రీజన్ హై వెలాసిటీ ట్రామా, అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కావచ్చు, లేదా మెట్ల మీదకి వెళ్ళి పడిపోవడం లాంటివి, లేదా స్పోర్ట్స్ ఇంజురీస్. అయితే అన్ని స్పైన్ ఫ్రాక్చర్స్ కి సర్జరీ అనేది అవసరం లేదు. ఎవరికి సర్జరీస్ అవసరం అంటే, ఎవరికైతే కాళ్ళల్లో చేతుల్లో తిమ్మిర్లు రావడం, లేదా కాళ్ళల్లో చేతుల్లో బలహీనత మరియు స్పర్శ లేకుండా ఉన్న వాళ్ళు కానీ, లేదంటే ఎంఆర్ఐలో నరం మీద చాలా ఎక్కువ ఒత్తిడి ఉన్నప్పుడు స్పైన్ సర్జరీస్ అనేవి చేయాలి, లేకపోతే సర్జరీ అనేది అవసరం లేదు. సో వీళ్ళని ఎలా ట్రీట్ చేయాలి? అయితే వీళ్ళలో 6 to 8 వీక్స్ వరకు కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పెయిన్ కంట్రోల్ చేయడానికి పెయిన్ మెడికేషన్, కాల్షియం అండ్ విటమిన్ డి బోన్ గట్టిపడడానికి, అండ్ ఫాలోఅప్ ఎక్స్రేస్లో బోన్ ఎలా యునైట్ అయింది అనేది చూసుకోవాల్సి వస్తుంది. సో స్పైన్ ఫ్రాక్చర్స్ అనేటివి ఏమి మ్యాగీ కాదు 2 నిమిషాల్లో రెడీ అవ్వడానికి. సో పేషెంట్స్ అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్ ప్లాన్ ఉంటే సర్జరీ లేకుండానే స్పైన్ ఫ్రాక్చర్స్ అనేటివి ట్రీట్ చేయవచ్చు. మరిన్ని స్పైన్ హెల్త్ ఫ్యాక్ట్స్ కోసం స్టే ట్యూన్ టు బాస్ వీడియో సిరీస్.